వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్స్. గతంలో గ్రామాల్లో ఉన్న పరిస్థితి ప్రభావంతోనో లేదా మరో ఇతర కారణాలతోనో కొంతమంది యువకులు అడవి బాట పట్టారు. అడవిలోకి వెళ్ళి అన్నలతో కలిసి వాళ్ళు కూడా అప్పట్లో జరుగుతున్న ఆగడాలపై పోరాటం చేశారు. వాళ్ళు చేసిన పోరాటాల ఫలితమే ప్రభుత్వాల కిందకు వచ్చి ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించింది అన్న దాంట్లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆ విధంగా పనిచేసిన వాళ్ళు కొంతకాలం తర్వాత వాళ్ళకున్న వ్యక్తిగత కారణాలతోనో లేదా అనారోగ్య సమస్యలతోనో బయటికి వచ్చారు. ఆ విధంగా బయటకు వచ్చిన వారిని పరిచయం చేసే కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ వరికొప్పుల మల్లన్న అలియాస్ బాలన్న. రాచకొండ దళం ఆలేర దళానికి దళ కమాండర్గా పనిచేసిన ఆయన గతంలో యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ మీద దాడి, అందులో తుపాకీలు తీసుకువెళ్ళిన దగ్గర నుండి వలిగొండలో రైల్వే స్టేషన్, టెలిఫోన్ ఎక్స్చేంజ్ అన్ని ప్రాంతాల్లో జరిగిన బ్లాస్టింగ్లో ఆయన చాలా ప్రధాన పాత్ర పోషించారు. కానీ 2 సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఆయన ఎందుకు బయటకు వచ్చారు, 2 సంవత్సరాల ఆయన దళంలో ఉన్నప్పుడు ఆయన చేసిన కార్యక్రమాలు ఏ విధంగా ఉండేవి, ప్రజలకి దానివల్ల ఎలాంటి లాభాలు వచ్చాయనే విషయాన్ని అన్ననే తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్తే. వరికొప్పల మల్లయ్య అలియాస్ బాలన్న. రాచకొండలో ఫస్ట్ యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ అప్పుడు అటాక్ అప్పుడు మీ పేరు బాగా వినపడింది. తర్వాత వలిగొండలో ఏ జరిగినా రైల్వే స్టేషన్ బ్లాస్టింగ్ అవ్వచ్చు, టెలిఫోన్ ఎక్స్చేంజ్ అవ్వచ్చు, గవర్నమెంట్ ఆఫీసులు అవ్వచ్చు, ఎక్కడ బ్లాస్టింగ్ అన్నా బాలన్న అలియాస్ మల్లయ్య 2 పేర్లు ఖచ్చితంగా వినిపించాయి. ఆ గుట్ట పోలీస్ స్టేషన్ బ్లాస్టింగ్, అందులో తుపాకులు తీసుకొని ఏ విధంగా మీరు వెళ్ళారు? అక్కడ వెళ్తున్నప్పుడు ముందేమో రెక్కి వేశారా, లేదు సడన్గా అనుకున్న ప్లాన్ అది? దాని గురించి చెప్తూ దానికి చెప్పే ముందు ఒకసారి బాలన్న యొక్క కుటుంబ నేపథ్యం, ఎందుకు అడవి వైపు అడుగులేసారు ఒకసారి చెప్పండి. అన్న మాది రైతు కుటుంబం. నేను ఒక 10th క్లాసు మన హాస్టల్లో చదివిన. పెద్ద మా సంఘం, గ్రామ సంఘం, ఒలిగొండ మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా. 10th దాకా ఒలిగొండ మన పెదకాపర్తి హాస్టల్ చదువుకున్నాం. అక్కడ వేసవి సెలవులు వచ్చేసినాయి. మరి బ్రదర్స్ అక్కడ మన నర్మేట మండలం అక్కడ పనికి పోయారు. అక్కడికి మనం వేసవి ఉన్నది కాబట్టి సెలవులు కానీ నేను అక్కడికి పోయేసి అక్కడ పోయిన కొన్ని రోజుల తర్వాత మనకు అక్కడ నర్మేట దళం, అక్కడ బొమ్మాకూరు గ్రామం, నర్మేట మండలం, అక్కడ నరసింహులు అనే అతను మనకు పరిచయం ఏర్పడ్డాడు. ఒక 2-3 నెలలు అక్కడ ఉండి నేను అంటే సెలవులకు వచ్చిన పరిచయం. ఆయన రోజు సాయంత్రం మనం తీసుకుపోయేది, అన్న గిరిదాకా పోదాంరా అంటే, అన్న ఏడికి అనేది అంటే మేము పోయే వరకల్లా అక్కడ ఒకసారి ఒకరిని, తర్వాత మొత్తం దళాన్ని మొత్తం పరిచయం చేయించు. అప్పుడు బాలన్న కమాండర్, బాలన్న అని అక్కడ కమాండర్ ఉన్నాడు. అట్లా గత ఒక 6 మాసాల దాకా గడిచిన తర్వాత మళ్ళీ నేను కాలేజ్ చేద్దామని మన సొంత గ్రామానికి వెళ్ళి వచ్చిన. ఆ మధ్యలోనే మనకు 89లో మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిపోయి ఇంటి దగ్గరనే ఉన్నా. 89లో మ్యారేజ్ అయింది. మనకు అప్పటికి 91లో ఇవి సంఘాలు, రైతు కూలి సంఘాలు. అప్పుడు మన ఏరియాలో దళాలు లేవు. రైతు కూలి సంఘాలు 1+1 రావడం జరిగింది. రైతు కూలి సంఘాలు 1+1గా ఏర్పడి రైతు కూలి సంఘాల లెక్క విలేజ్లోకి వచ్చేసారు. విలేజ్లోకి వచ్చేసినప్పుడు మేము మమ్మల్ని మా దగ్గరికి వచ్చి, అని ఎందుకన్నా అటువైపు మీరు వెళ్ళారు? అసలు చదువుకుంటున్నారు కదా, 10th క్లాస్ వరకు హాస్టల్ చదివారు, ఇంటర్మీడియట్ రాకుండా చదువుకోకుండా ఎందుకు అటువైపు వెళ్ళాల్సి వచ్చింది? ఎందుకు అటువైపు వెళ్ళారు అంటే, ఇప్పుడు మనం అక్కడ వరంగల్ ఏరియాలో కొన్ని మనం చూసినాం. అక్కడ శ్రీపతిపల్లి, తరిగొప్పల, వెల్దండ, బచ్చన్నపేట, అక్కడ దొరల పాలన ఎక్కువ ఉన్నది. వెట్టి చాకిరి చేయించుకుని జీతగాళ్లకు ఎప్పుడు ఒక 1000 రూపాయలు తీసుకుంటే 1000 రూపాయల కిందకి ఒక 5-6 సంవత్సరాలు పని చేయించుకుంటోళ్ళు. చదువుకున్న 10th క్లాస్ వరకు హాస్టల్లో ఉన్నారు, చదువుకుని వచ్చారు, ఇంటర్మీడియట్ వెళ్ళి లేదంటే పెళ్లి చేసుకున్నారు, స్థిరపడకుండా అటువైపు ఎందుకు వెళ్ళాల్సింది? అంటే మీరు చెప్తున్నాడు వరంగల్లో దొరల ప్రభావం. వరంగల్లో మీ దొరల ప్రభావం ఉంది కానీ మీ ఊర్లో లేదు కదా. మా ఊళ్ళో ల్యాండ్ ప్రభావము, పంచాయతీలు ఒకటి అంటే కబ్జాలు చేసుకోవడం, ఇప్పుడు అమాయకులు రైతులను వేధించి భూములు కబ్జాలు చేసుకోవడం, ఒకటి పంచాయతీలు పెట్టి వాళ్ళని అలా చేసాం. రాజకీయ కక్షలతోటి వీళ్ళని వేధించడం ద్వారా మనకేమనిపించింది అంటే, అన్నలతోటి ఇప్పుడు దాంట్లో పోతే బాగా జరుగుతుంది కదా, అందరికీ కూడా సమాన హక్కులు ఉండాలి, మరి వీళ్ళకి ఎక్కడిది అన్న దాంతో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మనము అందులో పనిచేయడానికి నిర్ణయించుకున్నాం. ఎప్పుడు వెళ్ళారు?
ఏ సంవత్సరం? మేము టోటల్గానే అంటే అన్న ఇప్పుడు 90కి ఇక్కడికి వచ్చేసాము. రైతు కూలి సంఘంలలో చేసేసినాము. 93 ఉపదళ కమాండర్గా పనిచేసినాము. 93, 94 మధ్యన ఉపదళ కమాండర్ 1+1. అప్పుడు దళాలు మనకు ఎక్కువ లేవు, ఒకటే దళం ఉన్నది. 8 మంది 9 మంది తోటి తిరిగేవారు. అట్లా గురించి ఉపదళ కమాండర్ వేసి మనల్ని ఏరియా మొత్తం చూసుకో. మీకు ఎవరైనా బాధ్యులు అప్పుడు? మాకు బాధ్యులు గోపన్న, ఆయనకు విజయక్క వాళ్ళ మిస్సెస్. ఎప్పుడు అజ్ఞాతులకు వెళ్ళారు కదా, వెళ్ళిన తర్వాత ఎక్కడెక్కడ తిరిగారు మీరు? ఫస్ట్ మీకు డ్యూటీ ఏమి ఇచ్చారు వాళ్ళు? మాకు డ్యూటీ ఏమి ఇచ్చారంటే ఇప్పుడు టోటల్గా వాళ్ళు ఒక నెలకు 15 రోజులకు ఒకసారి వచ్చేది దళము. ఈ ఊర్లో ఉన్న ఒక్కొక్క ఊరు తిరుగుకుంటా వాళ్ళ బాధలు, రైతులది ఏం బాధలు ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి, రైతు కూలీలను కలిసి మనం రిపోర్ట్ తీసుకుపోయి టోటల్గా సేకరించేది. దళం మీట్ అయినప్పుడు మళ్ళీ మనం ఫలాని ఊళ్ళో ఇది ఈ పరిస్థితి ఉంది, ఇబ్బందులు ఉన్నాయి అన్న, ఇది పరిస్థితి ఫలాని వాళ్ళు ఇది ఉందనేది వాళ్ళను సంఘాలను పోగు చేసి ఐక్యతాటిగా తెచ్చి మళ్ళీ దళం కలిసినప్పుడు వాళ్ళ అందరిని పిలిపించి మాట్లాడిపించేది. ఓకే, అంటే మీరు సేకరించిన సమాచారం దళంకిచ్చి దళం ద్వారా సమస్య పరిష్కారం. ఆ విధంగా మీరు చేసిన గ్రామాల్లో మీరు గుర్తించిన సమస్యలు పరిష్కారం అయిన ఒకటి రెండు చెప్పండి. మేము గుర్తించిన పరిష్కారం మార్గాలంటే సంఘంలోనే భూములకు బాటలు లేవు, బావుల కాడికి బాటలు లేకుంటే దాన్ని మనం బాటలు క్లియర్ చేసి పొలాల కాడికి బాట ఒక 5 గజాల దాంతో పరిష్కారం చేసిన సంఘటనలు ఉన్నాయి. వేరే ఊళ్ళలో పక్క ఊళ్ళలో కూడా భూముల్లో గొడవలు ఉంటే ఒక పెత్తందారి గుంజుకుంటుంటే వాళ్ళని కుసబెట్టి మాట్లాడి నీది కాదు కదా భూమి, మరి వాళ్ళ పేరున్నది వాళ్ళకే ఉండాలని అటువంటి సమస్యలు కొన్ని భూముల విషయంలో పరిష్కరించడం జరిగింది. ఇంకా కుటుంబ నేపథ్యంలో అంటే కొన్ని రాజకీయ కక్షలతోటి వాళ్ళు బలవంతులు ఇప్పుడు రాజకీయంగా చిన్నోళ్ళని ఎదగనియకుండా ఉండి వాళ్ళని దాన్ని అరాచకంగా చేస్తే పిలిచి మందలించడం. ఏ గ్రామంలో? సంఘంలో ఓర్కడ్పల్లి. మీరు దళంకి వెళ్ళారు, చేరారు, చేస్తున్నారు. అమ్మా నాన్న ఒప్పుకున్నారా? మరి అమ్మా నాన్న ఒప్పుకోలేదు. వాళ్ళు ఎవరిని తీసుకొస్తున్నావు, ఏంది, ఎంతో మంది వస్తారు అనేది వాళ్ళకు నక్సలెట్లు అనేది వీళ్ళు అనేది ఇంకా పూర్తిగా తెలియదు. అమ్మ నాన్న ఉన్నప్పుడే మన ఇంటికి వచ్చి షెల్టర్ ఇచ్చి అందులో ఉండేది. అప్పటికి 10 మంది 10-12 మంది దళము. పెళ్ళైంది కదా అప్పటికి? మీరు పెళ్ళయింది కూడా ఒప్పుకుందా? ఏమైనా ఒప్పుకున్నది పూర్తిగా. అప్పటి నుంచి వాళ్ళు నేను బయటికి వెళ్ళి కేసులు అయ్యేదాకా కూడా మొత్తం సహకరించి దళాలకు మంచిగా ఉండేది. అక్కలకు. మరి తుపాకీ ఎప్పుడు మీకు ఇచ్చారు? ఎప్పుడు, ఎలా నేర్చుకున్నారు, ఎక్కడ నేర్చుకున్నారు? తుపాకీ మాకు ఉపదళ కమాండర్ ఉన్నప్పుడే మనకు ఒక ఇది ఇచ్చేది, తపంచ, గ్రైనేడ్స్. ఆ తర్వాత మనకు ఎక్కడ నేర్పారు అవన్నీ? అక్కడ మన ఇది ఆలేరు, ఆత్మకూరు, మూటకొండూరు.